హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. నేను మీ దుర్గా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. చేపల పులుసు అనగానే మనకు గుర్తొచ్చేది రుచి, అలాగే మసాలా. మసాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటే చేపల పులుసు అనేది రుచి అదిరిపోతుంది కదా. ఈ చేపల పులుసుకి పర్ఫెక్ట్ మసాలాతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఈ మసాలా కనుక వేసి మీరు చేపల పులుసు చేశారంటే రుచి అదిరిపోతుంది. చుట్టూ ఉన్న నాలుగేళ్ల వారు కూడా ఈ చేపల కూర కోసం పరిగెత్తుకుంటూ రావాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. ముందుగా 1 కేజీ చేపలు తీసుకొని ఇలా ముక్కలు కొట్టించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఇందులో 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పేస్ట్ పెట్టి వేసుకోండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకున్నదైతేనే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీ దగ్గర గల్లులుప్పు ఉంటే గల్లులుప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారం వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీ దగ్గర పచ్చడి కారం ఉంటే ఆ పచ్చడి కారం 2 టీ స్పూన్లు, మామూలు కూరల్లో వాడే కారం 2 టీ స్పూన్లు వేసుకుంటే చేపల పులుసు కలర్ అనేది చాలా బాగుంటుంది. పసుపు వచ్చి 1 టీ స్పూన్ వేసుకొని ఇక్కడ మనం చేసుకున్న మసాలా అండి. ఈ మసాలాని ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను నేను. మసాలా కోసమని ఇక్కడ నేను జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకున్నాను. అలాగే దాల్చిన చెక్క వచ్చి ఒక 2 ముక్కలు, మెంతులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి వచ్చేసి ఒక 5, 6 ఉంటాయండి. అలాగే ధనియాలు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకున్నాను. లవంగాలు వచ్చేసి ఒక 5, 6 తీసుకున్నాను. వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. వీటిని దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకుంటే మనకి మసాలా పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా దోరగా వేగిన వీటిని మసాలాగా పట్టుకుంటే మనకి చేపల పులుసుకి ఎంతో రుచికరమైన మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఇందులో 1 కప్పు వరకు ఆయిల్ వేసుకొని మామిడికాయ తురుము వచ్చేసి ఒక చిన్న కప్పుతో 1 కప్పు వరకు ఇందులో వేసుకోండి. మామిడికాయ తురుము వేయడం వల్ల చేపల పులుసు రుచి అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఎమ్మటనే పులుసు పోసి పక్కన పెట్టేయకుండా ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక పావు గంట సేపు లేదా ఒక అరగంట సేపు పక్కన పెట్టండి. మీకు టైం లేదంటే కనీసం ఒక 10 నిమిషాలైనా సరే పక్కన పెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి ఇందులోకి వేసేయండి. మనం ఆల్రెడీ ఇందులో మామిడికాయ తురుము అనేది వేసాం కదండి, అందుకని నేను ఒక 50 గ్రాముల వరకు మాత్రమే చింతపండు అనేది నానబెట్టాను. ఆ రసం తీసి ఇలా కళాయిలో వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా వేసేయండి. ఇలా వేసేసి మొత్తం అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు బాగా కలపండి. ముక్క మునిగే వరకు మాత్రమే పులుసు ఉంటే సరిపోతుంది. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎక్కువగా వాటర్ యాడ్ చేసిన పులుసు అనేది ఎక్కువగా వేసేసిన మీరు మనకి చేప అనేది చప్పబడిపోతుంది, అంత టేస్టీగా ఉండదు. గ్యాస్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పావు గంట సేపు ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి ఇలా కొత్త ఉడుకుతున్నప్పుడు ఇందులో వచ్చిన జనని ఒక పక్కగా వేసి ఒక పావు గంట సేపు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి. జన ఉడికిపోయి మనకి పులుసు అనేది చిక్కబడుతుంది. ఇలా చిక్కబడగానే ఇందులో కొత్తిమీరని చల్లుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేయండి. పులుసు అనేది చూడండి, ముక్క ఉడికి మనకి పులుసు అనేది ఇలా గ్రేవీ చిక్కగా వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు దింపి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా కమ్మగా ఉండే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఈసారి చేపల పులుసు చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ మసాలాతో చేపల పులుసు చేశారంటే ఎవరైనా ఫిదా అయిపోవాల్సింది. ఎప్పుడూ కుదరని వారికి కూడా చాలా పర్ఫెక్ట్గా చేపల పులుసు అనేది కుదురుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.